నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయశ్రీ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు బంధుమిత్రులను చూసి దుఃఖానికి లోనవుతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తూ ఇలా అంటున్నాడు. చిక్కని పోటు మానిసి విసేవసి తప్పి త్రపాకరమ్ములో వాక్కులు పల్కచొచ్చితి వవారిగా వైరిగణమ్ము మధ్య నేడెక్కడ నుండి ఊడిపడెనింత వివేకము నీకు నవ్వరే పక్కున నీ అకాల సముపస్థిత సేముషిగాంచి భూపతుల్. జగదేక వీరుడివి, మహాప్రతాపవంతుడివి అయిన నువ్వు ఇటువంటి దయనీయమైన మాటలు చెబుతున్నావు. శత్రు సైన్యం మధ్యలో నిలబడి ఈవేళ ఇంత వివేకం నీకెక్కడి నుండి వచ్చిందయ్యా? ఈ వైఖరి చూసి రాజులందరూ పక్కున నవ్వరా అని కృష్ణుడు అంటాడు. చిత్తము చిక్కబట్టుము త్యజింపుము బేలతనము మోముపైకెత్తుము ధైర్యము చెదరనీకుము కొంపలు మున్గునయ్యా నీ తత్తరపాటు నీ ముఖ విదంబు పరుల్ పసికట్టిరేని పోనిత్తు రథమ్మున తరువు నీడకటన్ వినిపింతు సర్వము. మనస్సును గట్టిపరుచుకో, బేలతనాన్ని వదిలిపెట్టు, ముఖాన్ని పైకెత్తవయ్యా, ధైర్యం చెదరనీయకు. నీ తత్తరపాటు నీ ముఖభావాలు శత్రువులు పసికడితే కొంపలు ములుగుతాయి. ఆ చెట్టు నీడకు రథాన్ని పోనిస్తాను, అక్కడ సర్వము నీకు వినిపిస్తాను అని కృష్ణుడు రథాన్ని దూరంగా ఉన్న చెట్టు క్రిందకి తీసుకువెళ్తాడు. అర్జునుడితో ఇలా అంటున్నాడు. అలనాడు వారణాసిలో లక్షాగృహ దహన జ్వాలల యొక్క జ్ఞాపకాలు ఇంకా చల్లారనే లేదు. మహోజ్వల గాంధీవం నుండి ఇంకా బాణవర్షం కురియనే లేదు. అప్పుడే నీకు ఈ చలి ఎక్కడి నుండి వచ్చింది? నీ సర్వాంగాలు స్తంభించిపోయాయి. అంధత్వమ్మున కన్నుగానక అలనాడా గుడ్డి దర్బారులో గాంధారేయులు కాలదన్నిరి జగత్ కళ్యాణ సంబంధియౌ సంధిన్ సల్పిన సంప్రదింపులెదురై సంధించే గాంధీవమ్మే సంధింపన్ పనిగల్గే లేబితరదా సంబంధ బాంధవ్యము. కళ్ళు మూసుకుపోయి ఆనాడు ఆ గుడ్డిరాజు కొలువులో జగత్ కళ్యాణ కారణమైన సంధి చేసుకోమని నేను ఎంత చెప్పినా దుర్యోధనాదులు కాలదన్నేరు. వారు బాణాలు సంధించడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు గాంధీవం సంధించే పనే కలిగింది. ఇతర సంబంధ బాంధవ్యాలు ఇక లేవు. తప్పదు హింస ఎందుకు వృధా వ్యథ నీకు రథమ్ము వెనకకుంద్రిప్పి తినేని సాయమరుదించిన ఇందరు దారుణీపతుల్ దెప్పరటయ్య మీసములు త్రిప్పితిరా సభలోన నాడటుల్ గొప్పలు పల్కి నేడిటు దిగుల్పడి దిగ్భ్రమదంద చెల్లునే. ఇంకా హింస తప్పదు, యుద్ధం తప్పదు. ఎందుకు ఇలా వృధాగా బాధపడుతున్నావు? ఈ వృధా వ్యధ ఎందుకు నీకు? రథం వెనుకకు తిప్పితే ఇప్పుడు మనకు సాయం చేయడానికి వచ్చిన రాజులు అందరూ దెప్పరా? ఆ వేళ సభలో మీసాలు తిప్పారు, గొప్పలు పలికారు. ఇప్పుడు అవసరానికేమో నువ్వు బంధువులను చూసి దిగ్భ్రమ చెంది నిలబడడం చెల్లునా అని కృష్ణుడు అర్జునుడిని అంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.